అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నాయకులు కాంట్రాక్టర్లు కుమ్మక్క అయిపోయి నిజవర్గం ఉన్నటువంటి నల్లమట్టి, కంకర అక్రమ వ్యాపారం చేసినటువంటి అలవాటు పడ్డారు 10 సంవత్సరాల నుంచి. మేము ధర్మపురి ప్రజల దయతో ఆశీస్సుతో గెలుపొందినటువంటి మీ లక్ష్మణ్ కుమార్ శాసనసభ్యుడిగా నేను ఒకటే మనవి చేస్తున్నాను. జిల్లాకు సంబంధించిన జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్ గారికి కూడా అధికారులు కూడా చెప్పడం జరిగింది. ధర్మపురి కానీ జగిత్యాల జిల్లాలో కానీ ఎవ్వరు కూడా ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా వ్యాపారాలు, అది మట్టి కానీ అది కంకర కానీ ఇంకెలాంటి అక్రమ వ్యాపారాలు చేస్తే అది ఎంత పెద్దవారినైనా కూడా ఊరుకునే ప్రసక్తి ఉండేది. ఈ నూతనంగా ఏర్పడేటువంటి ప్రభుత్వం లోపల అక్రమాలు, అరాచకాలు చేసేటువంటి ఎవరినైనా కూడా చట్టపరంగా శిక్షిస్తాననే విషయాన్ని కూడా మనవి చేస్తూ, ముఖ్యంగా జిల్లాకు సంబంధించిన జిల్లా అధికారులకు కూడా చెప్తున్నాం. ఏదైతే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అనుమతులు ఉంటే ఆ స్థానిక అవసరాలను బట్టి, అక్కడ ఉన్నటువంటి ప్రజల ఇబ్బందులను బట్టి దానికి అనుమతి ఇవ్వండి. కానీ విచ్చలవిడిగా 10-20 లారీలు పెట్టుకొని, పెద్ద పెద్ద మిషన్లు పెట్టుకొని నల్లమట్టి 22 సంవత్సరాల కింద మేము అనుమతి తీసుకున్నాం, మా అదే అనుమతితో మేము నడిపిస్తామని చెప్తే అది ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా అది అనుమతి ఇచ్చే ప్రసక్తే ఉండదు. మేము అధికారులకు కూడా చెప్తున్నాం, దీన్ని త్వరగా ఎంక్వైరీ జరిపించండి. ఏదైతే ధర్మపురి నియోజకవర్గం లోపల ఈ నల్లమట్టి పేరు మీద అక్రమాలు చేస్తున్నటువంటి బడా వ్యాపారవేత్తలకు చెప్తున్నాము, మీరు అనుమతితోనిది ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా అనుమతితో పనిచేయండి. కానీ ఇష్టానుసారంగా మేము అధికారులను మా చేతిలో ఉన్నారు, మేము ఇష్టమైన కాబట్టి అక్రమాలు చేస్తామంటే ఊరుకున్న సమస్య ఉందనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ, దీని మీద కూడా ఏదైతే వెలుగటూరు గుట్ట మీద ఉన్నటువంటి కంకర గుట్ట మీద ఎన్ని క్వారీలు ఉన్నాయి, ఎన్ని క్వారీలకు ఎన్ని సంవత్సరాల నుంచి అనుమతులు ఇచ్చిండ్రు, ఆ అనుమతులు ఇచ్చి ఎంత డిపాజిట్స్ రాయల్టీ కట్టిండ్రు, ఎంత కంకర తీసినారు, అదేవిధంగా మెగాకు సంబంధించిన కంపెనీ వాళ్ళు ఎంత బ్లాస్ట్ చేసిన బండ అది ఎక్కడ పోయింది, ఎవరికి మీరు నమ్మే అధికారం ఎవరిచ్చింది, దీని మీద చీఫ్ విజిలెన్స్ అధికారికి మేము రాతపూర్వకంగా దరఖాస్తు ఇస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.